అరణ్యాన్ని తోటగా మార్చడం ద్వారా తోటను అరణ్యంగా ఎలా నిరోధించాలో మనము ఇప్పటికే మాట్లాడుకున్నాము. కాని మీ తోట ఇప్పటికే అరణ్యంగా మారినట్లయితే అరణ్యాన్ని మళ్లీ తోటలోకి ఎలా పునరుద్ధరించవచ్చో పరిశీలిద్దాం. దేవుడు మనకు 2 గొప్ప వాగ్దానాలు ఇచ్చాడు. మొదటిది యెషయా 51:3. యెహోవా పాడైన స్థలములన్నిటినీ అరణ్యస్థలములను ఏదెనువలెను చేయుచున్నాడు. ఆనంద సంతోషములను, కృతజ్ఞతాస్తుతియు, సంగీతగానమును దానిలో వినబడును. అది ఎంత అద్భుతమైన వాగ్దానం! మీ జీవితంలో దానిని నెరవేర్చమని ప్రభువును అడగండి. మీరు అడగకపోతే మీరు దానిని పొందలేరు. యాకోబు 4:2. దేవుని అడగకపోవటం వల్ల మీకేమీయూ దొరకదు. ప్రభువు వాగ్దానం చేసినట్లుగా మీ అరణ్యాన్ని పునరుద్ధరించి ఏదేను తోటలాగా మార్చమని ఆయనను అడగండి. 2వ వాగ్దానం యెహెజ్కేలు 36:34 నుండి వచ్చింది. పాడైపోయినట్టు కనబడుచున్న ఆ దేశము సాగు చెయ్యబడును. కాబట్టి జనులు, పాడైపోయిన ఈ దేశము ఏదేను వనము వలెనాయను అని చెప్పుకొందురు. అప్పుడు నీ చుట్టూనున్న అన్యజనులు మిగిలియుండి, నేను యెహోవానయ్యుండి పాడైపోయిన భూమిని సాగు చేయించుచున్నానని తెలిసికొందురు. యెహోవానైన నేను మాట ఇచ్చి దాని నెరవేర్చుదును. ఇది చాలా చెడ్డ వివాహం గురించి మాట్లాడుతోంది. అటువైపు ప్రయాణిస్తున్న ప్రజలు కూడా దాని స్థితిని చూడగలరు. కాని దేవుడు అలాంటి గందరగోళ వివాహాన్ని కూడా పునరుద్ధరిస్తానని చెప్పాడు. మరియు దానిని నిర్జనంగా చూసినవారు ఇప్పుడది ఏదేను తోటలా మారిందని చెబుతారు. ఈ అద్భుతమైన వాగ్దానాలను చదివిన తర్వాత పరిశుద్ధాత్మ సహాయం లేకుండా మీరు మీ వివాహం యొక్క అరణ్యాన్ని తోటలోకి పునరుద్ధరించలేరని గుర్తుంచుకోవడం ముఖ్యం. వివాహ సలహా పద్ధతుల ద్వారా లేదా అనేక పుస్తకాలు చదవడం ద్వారా కాదు, కాని పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మాత్రమే. యెహెజ్కేలు 36:26లో దేవుడు తన పరిశుద్ధాత్మను మనకు వాగ్దానం చేశాడు. నూతన హృదయము మీకిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగచేసెదను. రాతిగుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను. నా ఆత్మను మీయందు ఉంచెదను. ఆదికాండము 2:10లో ఏదేను తోటగుండా ప్రవహించే నది ఉందని మనం చదువుతాము. ఆ నది మన వివాహ తోట మధ్యలో ప్రవహించే పరిశుద్ధాత్మ యొక్క చిత్రం. ఆ నది ప్రతిదాన్ని తాజాగా చేస్తుంది. మన అరణ్యాన్ని తోటలోకి పునరుద్ధరించడంలో మన నిస్సహాయతను గుర్తించినప్పుడు మరియు సహాయం కోసం మనం దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన మనకు సహాయం చేస్తాడు.